చేయాలని ఆశపడుతున్నా. నా తోటి సేవకులు ప్రోత్సహించవలసిన వాళ్ళే నన్ను అవమానపరుస్తున్నారు. సంఘాల దగ్గరికి వెళ్తే సంఘస్థులు నన్ను చులకనగా చూస్తున్నారు. నేను పని చేయడం ఎలా అని నేను ప్రార్థన చేసేవాడిని. ఏ సంఘంలో అయితే నన్ను అవమానపరిచిండ్రో, నేను వెళ్ళిన తర్వాత 12 మంది ఉన్న సంఘ సభ్యులు 6 మంది అయ్యిండ్రు. ఏంది ఇంతకుముందు ఎంతమంది సంఘానికి వచ్చేవాళ్ళు అంటే 12 మంది దాకా వచ్చేవాళ్ళు అయ్య గారు. మరి ఇప్పుడు ఏమైంది 6 మందికి వచ్చారంటే నిన్ను బట్టి మానేసారు అన్నారు. నిన్ను బట్టి మానేసారంటే ఏంటి నన్ను బట్టి మానడం అంటే? అసలు భయపడాలి సేవకుడు అంటే, బలంగా ఉండాలి. నిన్ను చూసి వాళ్ళు భయపడలేకపోతారు కాబట్టి వాళ్ళు బయట చర్చిలకు వెళ్ళిపోతారు అనేవాళ్ళు. ఏది ఏమైనా దేవుడు ఆ గ్రామంలోనే నన్ను పని చేయించడం వల్ల వారంకు ఎవరైతే మానేసిన 6 మంది ఉన్నారో ఆ 6 మంది ఇంకో 12 మందిని